అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, ఎంతో రుచిగా ఉండే కార్న్ వడలని చేయబోతున్నాను. ఈ వడల్ని స్వీట్ కార్న్స్‌తో గానీ, నార్మల్ కార్న్స్‌తో గానీ, ఏ కార్న్స్‌తో అయినా చేసుకోవచ్చండి. మొక్కజొన్నలు లేతగా ఉంటే చాలు. నేనైతే స్వీట్ కార్న్స్‌తో ఇవి చేశానండి. సో, ఈ వడల కోసం 2 మొక్కజొన్నల్ని ఇలా ఒలుచుకొని తీసుకున్నాను. ఇలా ఒలుచుకున్న మొక్కజొన్నల్ని ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాను. మొక్కజొన్నలు అనేవి ఇలా ఇంత లేతగా ఉండాలండి. ఇలా గిల్లితే లోపల నుంచి పాలు వస్తాయి. అంత లేతగా ఉంటే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం రఫ్గా ఉండేటట్టు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ లేదా సరిపడినంత సాల్ట్ని వేసుకోండి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు శనగపిండి, అలాగే 2 టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మళ్ళీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మీకు పల్చగా కానీ అయినట్లయితే ఇంకాస్త రైస్ ఫ్లోర్ కానీ శనగపిండిని కానీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా వడలాగా ఒత్తుకోండి. మీకు చేయి పైన చేయడం రాకపోతే కనుక ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్ లాంటిది కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత ఇలా వడల్ని వేసుకోండి. ఆయిల్లో పట్టే అన్నే వేసుకోండి, ఎందుకంటే ఇవి ఎక్కువగా వేసుకుంటే ఒకదానికి ఒకటి టచ్ అయ్యి షేప్ అవుట్ అయిపోతాయి. వడల్ని ఆయిల్లో వేసిన వెంటనే కదిలించొద్దండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కదిలించుకోండి. ఆ తర్వాత ఇవి 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి కాస్త మందంగా చేసుకున్నాం కాబట్టి లోపల కూడా బాగా ఫ్రై అవ్వాలి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఇలా వడలు 2 వైపులా కూడా మంచి కలర్లోకి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. వీటిని టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, కార్న్ వడలు అయితే రెడీ అయిపోయి. వీటిని ఎవరైనా ఈజీగా చేసేయగలరు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 1కి 4 తింటారు, అంత రుచిగా ఉంటాయి. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి స్నాక్ రెసిపీస్ అయితే మరికొన్ని మన ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.